చీఫ్ గెస్ట్ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నీకు పుల్ల పెడతాను. అందరికీ నమస్కారం. ఈ రోజున కిలవరంగల్ అనేది స్టార్టింగ్ లో నేను వాస్తవంగా ఇక్కడ సభ్యుని, తర్వాత ఇక్కడ కమిటీ వేయడం జరిగింది. తర్వాత ఈ కమిటీలో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. అదే రకంగా ఈ రోజున నూతనంగా ఎన్నికైనటువంటి రామగొండ శ్యాంప్రసాద్ గారికి, అదే రకంగా వాళ్ళ కార్యవర్గానికి, ఎందుకంటే అందరూ పెద్దలందరూ మాట్లాడడానికి ఏం లేదు, కానీ నేను మాట్లాడేది అంటే ఒక సబ్జెక్ట్ ఉన్నది, దయచేసి అందరు వినండి. ఎందుకంటే ఈ రోజున మన పైన దాడులు జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే రాష్ట్ర నాయకత్వం అనేది వాస్తవంగా ఏంటంటే చాలా మంది ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళు పోక అది డిలే జరిగింది. హైకోర్టులో ఆల్రెడీ పిల్లేసినప్పుడు దాని విచారణ మనం పోకపోవడం వల్ల ఈ రోజున ఆ జస్టిస్ గారు ఏం చేశారు కంటే ఎవరు రావట్లే అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే జిల్లాలో వాస్తవంగా డబ్బులు లేవు, దాని గురించి మీ అందరికీ తెలుసు. మనిషికి 365 రూపీస్ కొట్టమని చెప్పాము, కొంత కొట్టారు, కొంత కొట్టలేదు. ఇంకొకటి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య పరిష్కారం జరగాలి అంటే మనం ఒక పని చేయాలి. ఇది కేవలం ప్రజా ఉద్యమాలతో మాత్రమే జరుగుతుంది. ప్రజలలో మనం మమేకమై ఉండి మనం ఏదో వీడియో ఫోటో తీస్తే రాదట. అట్లా దీనికి ఒక మంచి విషయం ఏంటంటే ఒకసారి గమనించండి సభ్యులను దయచేసి. ఇప్పుడు మనము ప్రతి గ్రామాలలో కనీసం గ్రామ పెద్దలు కానీ వాళ్ళ మీద పెద్ద మనుషులు కానీ వాళ్ళతోని చీఫ్ జస్టిస్ గారికి ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. ఆ లెటర్ ఏంటిదంటే, అయ్యా మా ఆర్ఎంపీలో మా దగ్గర చాలా మంది మంచి వైద్యం చేస్తున్నారు, మాకు అనుకూలమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అదే రకంగా మాకు డబ్బులు లేకుండా వీళ్ళు చూస్తారు అయ్యా, మరి వీళ్ళు లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయితే మేము పెద్ద హాస్పిటల్ పోలేము అని చెప్పి వాళ్ళతో చీఫ్ జస్టిస్ గారికి కనీసం ఒక మండలం నుంచి ఒక 50 నుంచి 100 వెళ్తే అప్పుడు చీఫ్ జస్టిస్ గారు దాని మీద ఆలోచించి ఈ యొక్క మన హైకోర్టులో కంపల్సరీ, హైకోర్టు ఆల్రెడీ కేసు నడుస్తుంది, మన తెలియదుగా నడుస్తుంది. ఒక్కడేసారి 5,000 మంది మీద కేసు చేస్తే 5,000 మంది మీ దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని పోయి కేసు చేస్తే మన ఎవిడెన్స్ లేదని చెప్పి నిరూపిస్తే కర్ణాటకలో లాగా 100% నిర్మూలించే విధంగా పెద్ద డిసెంబర్ తర్వాత ప్లానింగ్ జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ ఏదో కొట్టుకోవడం తిట్టుకోవడం ఇది పక్క పెట్టండి, ఎవరే అవసరం లేదు. వాస్తవంగా నేను కిలవరంగల్ మండల అధ్యక్షుడు వెనకాంచి ₹1 నేను తీసుకోకుండా ప్రతి జిల్లాకి వెళ్ళినా నా పైసలు పెట్టుకుని కానీ ఒక్కసారి కోశాధికారంలో ₹1 తీసుకుంటే నేను తిరిగిన. కానీ ప్రతి మండలంలో డబ్బులు తీసుకొని పోతారు తాడాన్ని తినని, కానీ అట్లా నేను చేయలేదు. నేను ఏంటంటే మనకు ఏ మండలమైనా అవపడతారు మంది, కానీ మన మండలం లేదని చెప్పి ఉద్దేశంగా ఈ మండలం వేయడం జరిగింది. ఈ మండలం నాకు ఒకటి ఏంటంటే ఒక్కసారి ఒక పని పెట్టుకుంటే అదే పనులు ఉంటా, ఇంకా ముందు అసలు ఇంట్లో చెప్పిన అయినా. కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ టీఎస్ఎంసీ దాడులు అవి ఉన్నాయి కదా, వాళ్ళ మీద దయచేసి కామెంట్ చేయకండి. నేనే డాక్టర్ను, నేనే ఇది ఇచ్చిన, నా వాణి చూపించిన, అది అవసరం లేదు. నీకు ఎవిడెన్స్ ఏమున్నది, నీకు ప్రూఫ్ ఏమున్నదని వాళ్ళు అడుగుతారు. వాస్తవంగా మన ప్రూఫ్ లేదు. వాళ్ళు ఫోటో తీసుకొని కూడా కేసు చేయొచ్చు. కొంతమంది రాన్నా 40,000 కానీ ట్రీట్మెంట్ ఇస్తా, నాకు వేరే మండలాల్లో పోతాం కదా, అట్లాంటి విషయం కాకుండా చీఫ్ జస్టిస్ గారికి ఖచ్చితంగా ఇవ్వండి. అప్పల్లా లేదు, మీరు ఏదో అనుకోకండి దయచేసి. మీరు కొంతమంది ఇష్టమైన ఏబీసీలు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోకండి. మీకు ఏ డాక్టర్ ఏదన్నా మీకు సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని డిఐబిహెచ్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అంతేగాని ఏఈబిఎస్లు, ఏటీపీఎస్లు, ఏహెచ్బిఎస్లు ఇవన్నీ వద్దు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మనకు అవసరం లేదు. మనకు సర్టిఫికేట్ ఉంటే మీరు రిజిస్టర్ చేసుకొని పెట్టుకోండి. అంతేగాని నేను వాడత్తా మాట్లాడతాను, వీడత్తా మాట్లాడతాను, ఇంత వైద్యం చేస్తారని అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఏ దొరికినా దొరకకుండా ఉట్టి ఫోటో తీస్తే డైక్లోఫినాక్ దొరికిన కేసు అవుతుంది, దొరికిన కేసు అవుతుంది. ఎందుకంటే ఇంకా జైలోకిన్ చాలా పెద్ద తప్పదు, ఎందుకంటే దాని నార్కోటిక్ డ్రగ్స్, అది డెక్సోను కూడా నార్కో డ్రగ్స్ కింద పెట్టి వాళ్ళు మన కేసు చేస్తారు. కాబట్టి దయచేసి సభ్యులందరూ ఈ రోజు నుంచి వెళ్ళి జిల్లా యంత్రాంగం ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉన్నది, మా కార్యవర్గం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మేము ఏం నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి చెప్పే నిర్ణయం తీసుకుంటా. ఇక్కడ ఏం చేయాలని నాకు అడుగుతాను కంపల్సరీ. అట్లా సిట్ ఉన్నా కాబట్టి ఈరోజు నేను మా జిల్లాలో ఉండగలుగుతున్నా. ఎందుకంటే మా కార్యవర్గం అనేది స్ట్రాంగ్గా నర్సంపేట వాళ్ళ ద్వారా, ఎందుకంటే వాళ్ళు మొత్తం నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకంటే నేను ఉండా అని చెప్పిన వాస్తవంగా ఫస్ట్. తర్వాత లేదన్న ఇప్పుడు ఎవరికి కనబడతలేరు, ఎందుకంటే సీనియర్ అని చెప్తే లేదని ఎవరికి కనబడతలేరు, నువ్వే ఉండా అని చెప్తే సరే అని ముందుకు పోయి ఉండడం జరిగింది.
కాబట్టి మీరు అందరూ ఏం లేదు, ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏరియాలలో ఎవరైతే ఉంటారో పెద్ద మనుషులు, వాడకట్టు ఎమ్మెల్యే, మన కార్పొరేటర్లు కానీ, తర్వాత వీళ్ళు వార్డు మెంబర్స్, సర్పంచ్లతోని, వాళ్ళతోని వీళ్ళతోని మీరు ఇమ్మీడియట్ గా ఈ ప్రాక్టీస్ ఇక ఫోన్లు వస్తారు ఐదారు పక్క పెట్టే దయచేసి. ఎందుకంటే నాకు కూడా ప్రాక్టీస్ బాగానే ఉంటుంది, నాకు కూడా బిజినెస్లు ఉన్నాయి. కానీ ఎందుకు చేస్తాను, నాకు అవసరం ఇది చేస్తే. ఇది చేయకుండా నేను ఇంకా ఇంట్లో కూడా బాగా లొల్లు అవుతాను, అయినా కూడా మనకు అవసరం లేదు. ఒకటే ఏం పెట్టుకున్నా, ఈ టైంలో మనం ఖచ్చితంగా డిసెంబర్ లోపు నిర్ణయం తీసుకోకపోతే మాత్రం 100% కర్ణాటక లెక్క రాకపోతే నేను దేనికని అనుకుంటా. నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలు టచ్లో ఉన్నాను, ఒరిస్సాలో టచ్లో ఉన్నాను. ప్రతి ఒక్క ఆర్ఎంపీ ఏ స్టేట్ కన్నా పోండి మీరు నా పేరు చెప్పి తెలుసు, ఎందుకంటే ఆ రకంగా నేను ఉండడం జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ మీరు ఫస్ట్ లెటర్స్ ఏమని రాయాలనేది మేము వాట్సాప్లో పెడతాం. శ్రీయుత గౌరవనీయ జస్టిస్ గారికి ఆర్య ఆ మ్యాటర్ అనేది మేము రాస్తాం. ఆ మ్యాటర్ రాయండి, మేము వాట్సాప్ లో పెడితే DTP చేసి మీకు పంపిస్తాం. ఈ DTP చేసి పంపిస్తాం. మీరు లోకల్ ఉన్నటువంటి ఒక 10-20 మందిని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయించి ఫోటోలు తీసి వీడియోలు తీసి RMP అవసరం అని చెప్పేసి మీరు ఇది చేస్తేనే తప్ప దీనికి వేరే మార్గాలు. డిసెంబర్ తర్వాత ఎందుకు అంటున్నా అంటే డిసెంబర్ ఎలక్షన్స్ అయిపోతాయి. 5 ఏళ్ల వరకు మనతో గవర్నమెంట్కి అవసరం లేదు, అది తెలుసా మీకు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా చెన్నై చేసుకోండి. ఈయన అంటే ఆయన అంటే అవసరం లేదు. అందరు తోపులు తొండాలి ఎవరికి ఉండదు అనుకుంటుంది, కానీ అవసరం లేదు. ఫస్ట్ ముందు పడ్డ పని ఏందో చేసుకొని మన యొక్క RMP వ్యవస్థను కాపాడుకొని ఇలాంటి సీనియర్లను పట్టుకొని పోతేనే పని అవుతుంది. అదే రకంగా ఏం చెప్పాలో సీనియర్లు అందరూ మాకు చెప్తారు. దాన్ని బట్టి మేము, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు నలుగురితో మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడతాను ఈ సబ్జెక్టు. అది ఎట్లా మాట్లాడింది వాళ్ళు చెప్తారు నాకు. కాబట్టి మీరు అందరు దీని మీద నిర్ణయం తీసుకొని తొందరలో మీరు కార్యాచరణ చేపట్టకపోతే మాత్రం 100% నీకు TSMCలో వీళ్ళు తెలుసు వాళ్ళు చేసిన ముచ్చారు పక్క పెట్టి, ఈయన వెళ్తే ఆడికి ఈయన రాడు, ఆయన వెళ్తే ఈడు రాడు, ఏడు ఎస్కేజ్ చేస్తారు. అదొకటి మీరు గమనించిన. ఈయన ఎరక ఆయన ఎరక అని అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనమే ఈయన మీద పోతే బాగుంది, గిరాక్ బాగున్నది, గోపి బాగున్నది అని చెప్పి ఆ మనమే చెప్తారు అక్కడ. నేను పోయి తెలుసుకున్నా. అది ఒక్కటి దయచేసి బంద్ పెట్టండి. అందరం తుడుంకాలు కాదు, ఎవరైనా గక్కనే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సార్ దగ్గర వస్తున్నారు, ఈ దగ్గర వస్తున్నారు, నేను అక్కడిక్కడ ఏ వచ్చినాను తప్ప దయచేసి మనం చెప్పుకోగలరు. దయచేసి వీడు చెప్తే వాడు చెప్తాడు. కాబట్టి ఈ చెప్పుకోవడం అనేది ఫస్ట్ బంద్ పెట్టి మంచి ఐకమత్యంతో ఉంటేనే మనం ముందు పోతాం. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇప్పుడు TSMC సంబంధించినటువంటి దాడుల విషయంలో కానీ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ అవసరం పడితే మనిషి 10,000 కొట్టినా సరే ఈ కేసును డబ్బులు ఇచ్చి అంత చేసిర్రు. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు జిల్లా దగ్గర వాస్తవంగా డబ్బులు ఇవ్వండి. జిల్లాలో తిరగాలంటే ఇప్పటి వరకు నేను రమేష్ గారు బాగా మంచి ఆయన తిరుగుతాను, నేను కూడా తిరుగుతాను, డబ్బులు పెట్టుకొని తిరుగుతాను. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎక్కడికైనా పోతే మినిమం 1500-2000 డీజిల్ కాలుతుందండి. అదే రకంగా ఫుడ్కో 1000 రూపాయలు 2000 ఎత్తానే మేము డబ్బులు పెట్టుకొని. ఇంకోటి మనం ఇప్పుడు ప్రయోజన వాద్యం అని చెప్పి ఒకటి పిల్లి వేయాల్సి ఉంటుంది. దానికి ఎంత సార్ 50,000 దాకా అవుతుంది కదా సార్. 50,000 రూపాయలు అలా కట్టాలి. ఈ సార్లకు ఎరిగే అన్ని ఒక పిల్లికి వేయాలి. పిల్లి వేయాలంటే మొత్తం బార్ అసోసియేషన్, సురేష్ అన్న తెలిసి విషయం, మొత్తం బార్ అసోసియేషన్ లో కూర్చొని మనం ఒక పిల్లి వేయాలి. పిల్లి వేయాలంటే హైకోర్టులో వేయాలి. హైకోర్టులో పిల్లి ఎత్తే 50,000 రూపాయలు ఎక్కడ డబ్బులు ఎక్కడ చెప్పండి. 365 రూపాయలు ఆపడానికి 360. అదే ఇదే రకంగా ఒక గీసుకోండ మండలం ఒకటి మాకు డబ్బులు ఇచ్చింది. ఇప్పటి వరకు మేము హైదరాబాద్కు 4 సార్లు టీవీలో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన ఒక ఏలు పెట్టిండు కాబట్టి నేను దాన్ని ఎక్కువ టెలికాస్ట్ చేయలేదు. కాబట్టి మీరు అందరు సభ్యులందరూ ఫస్ట్ 365 రూపీస్ జిల్లాలో కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసిన. ఎందుకు తెలుసా, ఎక్కడ ఫ్రాడ్ అని చెప్పేసి 2 పేరు అకౌంట్ పెట్టి దానికి ఒక స్కానర్ పెట్టిన. ఎందుకంటే ఈ అధ్యక్షుడు సగం వాడుకుంటాడు, ఈ వాడుకుంటాడు, లాస్ట్ జిల్లాకి వచ్చేవరకు 5 గంటల లెక్క అయితే పరిస్థితి. కాబట్టి ఒక దానికే స్కానర్కే డబ్బులు కొట్టండి. ఆ లిస్టు ప్రకారం మేము తీసుకుంటాం. మీరు ఖచ్చితంగా దీనికి చేస్తేనే జిల్లా అనేది ముందు. ఎందుకంటే ఈ టైంలో నేను ఉన్నా కాబట్టి నాకు వాస్తవం చెప్పాలని నాకు ఫోన్స్ వస్తున్నాయి పెద్ద దగ్గర. ఎందుకంటే నేను తట్టుకుంటాను. ఎందుకంటే ఏమైనా నువ్వు బాగా అధ్యక్షుని మాట మాట్లాడుతున్నారు పెద్ద వాళ్ళు డాక్టర్ కూడా మాట్లాడతారు. కానీ 100% దేనికైనా తెగవాడు వచ్చిన అట్లా. కాబట్టి సభ్యులందరూ వాళ్ళు ఏం చేయాలో కూడా నేను రాసి పెట్టుకున్నా మొత్తం. కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితులలో అధ్యక్ష పదవి అనేది ఇప్పుడు నాకు ముళ్ళ కిరీటం. వాస్తవంగా సార్ ముళ్ళ కిరీటం అంటారు కదా, ఇప్పుడు తట్టుకున్నట్టు ఇప్పుడున్న మండల అధ్యక్షులు కానీ ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు. ఎందుకంటే ఇటువంటి పెద్ద మనుషులకు కూడా ఇబ్బంది. ఎందుకంటే మేము పోతే వీళ్ళు రావాలి వెనకనే, వీళ్ళకి మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. పాపం సార్ వాళ్ళు వస్తారు మాట్లాడతారు. కాబట్టి మీరు అందరూ ఇకనైనా అర్థం చేసుకొని ఈ యొక్క లెటర్స్ మీకు తొందరగా పంపించడం జరుగుతుంది. ఆ సార్ వాళ్ళంతా డిజైన్ చేయండి సార్, మీరు ముగ్గురు సార్ అది డిజైన్ చేయండి. ఆ డిజైన్ అయితే నేను మీకు అందరు పంపిస్తా. ఒక్కొక్కరు మినిమం ఒక 4 అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా తెచ్చిస్తేనే మన యొక్క చీఫ్ జస్టిస్ గారు దాని లెటర్స్
లెటర్స్ వేసి వాళ్ళకి ఇస్తే తప్ప ఇది ఆగదు. ఎందుకంటే ప్రతి మండలంలో మాట్లాడతాను, ఎందుకంటే ఈ మధ్యలో పెట్టట్లేదు నేను, కానీ ప్రతి మండలంలో ఇదే మాట్లాడతాను, అందరూ రెడీ ఉన్నారు. కాబట్టి మన కిలా వరంగల్ మండలం నుంచి అప్లికేషన్స్ పోవాలి. లోకల్ కార్పొరేటర్ దామోదర్ కానీ ఇంకెవరు ఉన్నా కూడా వాళ్ళతో రాయించి, లోకల్ వాళ్ళతో లెటర్ రాయించి అది ఏం రాయాలి ఏందనేది మన సార్ వాళ్ళు చెప్తారు. ఇక ఏమనుకోకుండా దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అధ్యక్షుడు గారు. చాలా మీ